నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మే నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే, శ్రీమాత్రే నమః. అమ్మ, మే నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి అమ్మ. తప్పకుండా మేషరాశి ఫలితాలు తీసుకుంటే మనం ఇప్పుడు ముందు మామూలుగా చేసుకుంటే గ్రహాలు ఎక్కడెక్కడ ఏ స్థానాలు ఉన్నాయి చూసుకుంటే ప్రతి సంవత్సరం గ్రహాలన్నీ మారుతుంటాయి. ప్రతి మాసం మారే గ్రహాలు కొన్ని గ్రహాలు, అవి రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు. అయితే ఈ మాసంలో మే మాసంలో మనకు జరిగేది ఏంటంటే 9 గ్రహాలు మార్పు అనేది జరుగుతుంది ఈ మాసంలో. ఎందుకంటే గురువు కానీ ఈ మాసంలోనే మార్పు అనేది చెందుతుంది. తర్వాత శుక్రుడు ఈ మాసంలో మార్పు అనేది తక్కువగా ఉండి చాలా రోజుల తర్వాత మార్పు వస్తుంది. ఎందుకంటే గత చాలా రోజుల నుంచి శుక్రుడు మీన రాశిలో ఉంటున్నాడు, రాహుతో కలిసే ఉంటున్నారు. రాహు, శుక్రుడు, బుధుడు, శనేశ్వరుడు 4 గ్రహాలు మీన రాశిలో ఉన్నాయి. ఈ 4 గ్రహాలు మీన రాశిలో కలిగి ఉండడం వల్ల రవి మేషరాశిలో 13 తారీఖు ఉండి 13 నుంచి వృషభ రాశికి వెళ్తున్నారు. గురువు వృషభ రాశిలో 15 తారీఖు వరకు ఉండి మిథున రాశిలోకి వెళ్తున్నారు. శనేశ్వరుడు మీన రాశిలో ఉంటాడు. శని రాహుల కలయిక మీన రాశిలో జరుగుతుంది. 18 నుంచి రాహు మార్పు అనేది జరుగుతుంది. 18 నుంచి కేతు కూడా మారుతున్నారు. సో అందుకే మే మాసంలో నవగ్రహాలు మార్పు అనేది మనకి జరుగుతుంది కనుక ఈ నవగ్రహాల సంచారం మార్పు జరిగినప్పుడు ఒక్కొక్క రాశికి మంచి ఫలితాలు, ఒక్కొక్క రాశికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా ఉండేది అంటే మేషరాశి వాళ్ళు. సో మేషరాశి వాళ్ళకి వ్యయ స్థానంలో 4 గ్రహాల కలయిక, మేషరాశిలోని రవి ఆధిపత్యం 13 వరకు ఉండడం, తర్వాత మేషరాశి నుంచి మార్పు అనేది జరగడం వల్ల వీళ్ళకి ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేది కాస్తంత కనిపిస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు కనిపిస్తాయంటే చాలా రోజుల నుంచి కొన్ని విషయాల్లో వీళ్ళకి కొన్ని కోర్టు సమస్యలు కానీ ఆర్థికపరమైన గవర్నమెంట్తో సంబంధించిన ఆర్థిక సమస్యలు కానీ ఉంటే కనుక అవి కాస్తంత వాయిదా వేసుకోవడం చాలా మంచి ఫలితాలు. ఎందుకంటే ఒకవేళ వాటి గురించి ప్రయత్నం చేస్తే అది కాస్త వీళ్ళకి రాకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఆర్థికపరమైన లావాదేవీలు గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా ఉంటే మాత్రం వాయిదా వేసుకోవాలి. ఇది మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో మేషరాశి వాళ్ళకి ఈ మాసం అది ఆర్థికపరమైన ఇబ్బందులు కాస్తంత కనిపిస్తున్నాయి. కుటుంబంలో చిన్న కలతలు, కాస్త ఇబ్బందులు. ఎటువంటి ఇబ్బందులు వస్తాయంటే మొన్నటిదాకా వీళ్ళే నమ్మి వీళ్ళే రాజ్యం వీళ్ళు చెప్పినట్టు చేద్దాం అనుకునే వాళ్ళు కూడా కాస్త వీళ్ళకి ఎదురు తిరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నీ వల్ల అవుతుంది, నీ వల్ల కాదు అని చెప్పేసి అని కొంత మాట కొంచెం వాదనలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అందుకని మేషరాశి వాళ్ళు ఏంటంటే వాదన అనేది వస్తుంది అంటే అక్కడ మౌనంగా ఉండడం ఉత్తమమైన మార్గం. వాదనకి దిగితే అక్కడ రిలేషన్స్ పాడైపోయి ఇంకొకసారి మళ్ళీ ఆ బంధం నిలబడేది అనేది చాలా కష్టంగా ఉంది. ఎందుకు వీళ్ళకి చతుర్థ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఈ వాదన అనేది కాస్త ఎక్కువ అవుతుంది. కోపం, ఆవేశాలు ఎక్కువగా ఉంటాయి. ఆవేశాన్ని, కోపాన్ని కాస్త అంచుకొని నిదానంగా మన పని మనం చేసుకుంటూ వెళితే మేషరాశి వాళ్ళకి తిరిగి ఉండదు. సో వీళ్ళు చేసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఎటువంటి వాదనలు రాకుండా చూసుకోవడం, పిల్లల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం. ఏదైనా పెద్ద పిల్లలు ఏదైనా అడిగారు వాయిదా వేయడం, నెక్స్ట్ మళ్ళీ కొనిస్తానని చెప్పడం, అక్కడి నుంచే తప్పించుకుంటూ ఉండడం. ఇక ఉద్యోగాలు, వ్యాపారాల్లో నార్మల్గా అంటే సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. పెద్ద గొప్ప మార్పులు లేవు, అలాగే చిన్న మార్పులు అనేవి ఏమీ లేవు. ఏది ఎలా నడుస్తే అలా నడుస్తుంది. కాబట్టి ఎందుకంటే ఈ మాసం మనకి గ్రహాలన్నీ మారుతున్నప్పుడు కాస్త అందరికీ కాస్తంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం చెప్పేది గోచార ఫలితాలు. గోచారంలో జరిగే వాతావరణంలో ఏవైతే గోచారంలో మనకు జరుగుతున్నాయో ఆ విషయాలని మీ మేషరాశి పర్సనల్ జాతకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సొంత జాతకాలు అంటే వాళ్ళు పుట్టిన టైం కరెక్ట్గా తెలిసి ఉండి వాళ్ళకు జన్మ జాతకం ఉంటుంది. ఆ దశ హింస దశకోణం మ్యాచ్ అయితే కనుక ఈ ఫలితాలు బాగా పనిచేస్తాయి. లేకపోతే 50% ఈ ఫలితాలు పనిచేసేవి. అందుకని వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మాసం వెలుకొస్తా దైవారాధన ఎక్కువగా పెట్టడం, దేవాలయానికి వెళ్ళడము, ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, నవగ్రహ ప్రదక్షిణాలు చేయడము, ఇవి చేసుకుంటూ వీళ్ళు పనులు చేసుకుంటూ వెళ్తే ఎటువంటి ఆటంకాలు రావు. లేకపోతే ఎప్పుడు ఏ ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ విషయంలో జరుగుతుందో తెలియదు మనకి. ఇది మేషరాశి వాళ్ళకి ఉండే ఫలితాలు. రాజకీయ నాయకులకి, మీడియా ఫీల్డ్ వారికి ఎలా ఉండబోతుందమ్మా? రాజకీయ నాయకులకి కాస్తంత కష్టకాలమే, మీడియాల రంగంలో ఉండే వాళ్ళకు కూడా కాస్త కష్టకాలంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ శుక్ర రాహులు కలయిక ఉండడం వల్ల ఈ ఒక రకమైన మాయలో పడి ఇది జరుగుతుంది అని చెప్పి ఉన్నదాన్ని వదిలేసుకొని వెళ్ళడము, లేకపోతే రాంది వస్తుందేమో అని చెప్పి ఆశపడి వెళ్ళడము కాస్త కష్టం కానీ కనిపిస్తుంది. కనుక ఈ మాసం ఏంటంటే అన్ని మిశ్రమ ఫలితాలు మేషరాశి వాళ్ళకి. అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా ప్రతిదీ ఆలోచనతో
కాస్త దైవారాధనతో ముందుకు వెళ్తే ప్రతి ఆదివారం గుడికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణాలు చేశారు అనుకో, వారం రోజులు వరకు రక్షలో ఉంటారు. అంటే భగవంతుడు ఒక రక్షలో ఉంటారు వీళ్ళు. అలా చేసుకుంటూ వెళ్తే ఏ పనైనా ఈజీగా ఉంటుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సింది, జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిహారాలు.